Watch full episodes on Jio Hotstar. అరే మిత్రులారా, సహోదరులారా, అక్కడ చూడండి, అంత పెద్ద ల్యాబ్ భలే ఉంది కదా. అవును, అది డాక్టర్ కోజీ ల్యాబే. అది మొబైల్ ల్యాబ్. అది ప్రపంచమంతటా పలు రకాల ప్లేసెస్ కి వెళ్లి తిరుగుతూ వస్తూ ఉంటుంది. ఎక్కువ రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. నేను ఆ సైంటిస్ట్ ని కలుసుకోవాలి. అరే మిత్రమా, సహోదరా, మనం వెళ్ళి ఆ ల్యాబ్ ని చూసొద్దాం. మీరేం చేస్తారంటే ఆర్డర్ చెయ్యండి. ఓకే ఓకే చేస్తాం. కాపాడండి. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ముందు మీరిద్దరు తప్పకుండాయా. సారీ 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 సార్. పెద్దనయ్య, ఏం జరిగింది? పద లోపలికి వెళ్ళి చూద్దాం. మిత్రమా, నేను చెప్పేది విను. వెళ్ళొద్దు, ఆగు. సారీ, నా వల్ల మీరు అనవసరంగా ఇబ్బంది పడ్డారు. అలాగా, నువ్వేనా? అటు చూడు, నువ్వు ఎంత పని చేశావో. ఇప్పుడు నీ వల్ల నా కెమికల్స్ అన్ని పాడైపోయాయి. వీటిని ఎవరైనా తాకారంటే వాళ్ళకి ఒళ్ళంతా దురద పుడుతుంది. ఏంటి, ఎలా దొరదలు పెడుతుంది? వద్దు 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 వద్దు, దాన్ని పొరపాటును కూడా తాకొద్దు. అరే, కావాలంటే మీరే చూడండి, దొరదలు పెట్టడం లేదు. చూసారా? చూడండి. ఒరే ముద్దు, నువ్వెంత పని చేశావు. నేను చెప్పేది పూర్తిగా వినొచ్చు కదా. దురద నీకు పుట్టదు. నువ్వెవరినైతే తాకుతావో వాళ్ళకే దురద పుడుతుంది. ఏమైనా దొరదలు పుడుతున్నాయా? అసలు ఎవరవయ్యా నువ్వు? చెప్పేది పూర్తిగా వినకుండా పనిలోకి దిగిపోతున్నావు. నాయనో, నువ్వు ఎంత పని చేసావయ్యా. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఆగు. ఓ నాయనో, దురద దురద తట్టుకోలేకపోతున్నాను. అయ్యో దురద. అరే, ఈ దురదలు పుట్టించే చేతిని ఏదోటి చెయ్యాలి, ఏదోటి చెయ్యాలి. ఈ డబ్బాతో నా చేతిని కవర్ చేసుకున్నాను. ఇప్పుడు అందరూ సేఫ్ గా ఉంటారు. ఏంటిది, లోపల నుంచి ఇంత పెద్ద బ్లాస్ట్ సౌండ్ వినపడుతున్నాయి. అరే నువ్వు ఒకడివయ్యా. మోటు లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. ఇది చాలదా బ్లాస్ట్ అవ్వటానికి? ఇప్పుడు తన తర్వాత డైలాగ్ ఏంటో తెలుసా? పదండి పారిపోదాం. త్వరగా ఇక్కడి నుంచి పరిగెత్తండి. అరే ఏంటిది? మోటు ఆగే. ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడుతున్నావు? పట్టుకోండి. హలో మోటు, నువ్వు ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులైంది కదా. అరే చెయ్యవబ్బా. నేను నీకు చెయ్యివ్వడానికి నా చెయ్యిని ముందుకు తీసుకొస్తున్నాను, కానీ నువ్వేంటి చెయ్యి ఇవ్వటం లేదు? ఏంటి, నీకు చెయ్యి ఇచ్చే అర్హత నాకు లేదని నువ్వు అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే నన్నే అవమానపరుస్తావు నువ్వు. లేదు. బాక్షులన్నయ్య, ఎంత పని చేశారు? ఎప్పుడు చూసినా మీకు కొట్టడమే పని అయిపోయింది. ఫురిఫురి నగర్ లో కూడా ఇదే పని చేస్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఇదే పనా? లేదు లేదు, సారీ సారీ, తప్పు జరిగిపోయింది. బయట ఊరికి వచ్చినప్పుడైనా నీ కొంచెం సరిగ్గా బిహేవ్ చేయాలి కదూ. సరే వెళ్ళు, నువ్వు మోటు దగ్గరికి వెళ్ళి నీ సారీ చెప్పేసి చెప్పు. అయ్యి బాబోయ్, ఈడు మనల్ని కొట్టేలాగున్నాడు. పదండ్రా బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మిత్రులారా, పదండి. ఈ మిషన్ సక్సెస్ఫుల్ అయింది. ఎంత దృఢమైన మెటల్ అయినా సరే ఈ రసాయనం దాని మీద పోస్తే అది మెల్ట్ అయిపోతుంది. పట్టుకో
పట్టుకోండి పట్టుకోండి, ఇతను అతనే. పతులు పరిగెత్తు. వద్దు, ఆగు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం, ఉండు. ఒక్క నిమిషం ఆగండి సార్. ముందుగా ఏం జరిగిందో కొంచెం చెప్పండి. ఇప్పుడే చెప్తానుండు. అరే త్వరగా రండి, బోటి బదులుకి ప్రమాదం. అరే అసలు మీరంతా ఎవరు? మేమందరం ఇతని స్నేహితులం. ఇతని పేరు మోటు, నా పేరు పతులు. ఈయన మా ఫ్రెండ్ సింగన్ సార్. గెసిటరామ్ డాక్టర్ జట్కా. స్నేహితులా? స్నేహితులా? ముందు వీళ్ళకి స్వాగతం పలకండి, ఆ తర్వాత వివరంగా చెప్దాం. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. అసలు వీళ్ళంతా ఎవరు? ఈ కొబ్బరికాయలు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి? అరే మిత్రులారా, ఇట్లండి, ఈ హెల్మెట్లు వేసుకోండి, ఇప్పుడు ఎగిరిపోదాం. మోటు, మొదటి నుంచి అసలు ఏం జరిగిందో చెప్పు, లేదంటే మా దగ్గర నువ్వు దెబ్బలు తింటావు. చెప్తాను. ఇప్పుడు ఈ చెయ్యి దురదల చెయ్యి అయిపోయింది. ఈ చేత్తో ఎవరిని ముట్టుకుంటే వాళ్ళకి దురదలు మొదలవుతాయి. సరే పర్వాలేదు మోటు, రండి ఫ్రెండ్స్, మనం ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్దాం. ఈ రోజు బ్యాంకు లీవు. ఇక్కడ మన చేతి వాటం చూపించచ్చు అనుకుంటాను. పట్టుకోండి అతనే. బాయ్ బాయ్, ప్రశాంతంగా నిద్రపో. ఖజానా ఎక్కడుంది బాస్? అదిగో అక్కడ చూడండి, అక్కడుంది ఖజానా. ఓహో, ఎన్ని తలుపులు పెడతారు వీళ్ళు? అవును బాస్, చాలా తలుపులు ఉన్నాయి. అరే ఎంత డబ్బు బాయ్, తీసుకోండి, అందరి తీసుకోండి. బాస్, ఇంత డబ్బులుంటే మనం డబ్బునోళ్ళు అయిపోతాం కదా. త్వరగా పదండి. రండి. లగైతే నువ్వు ఎలా చెయ్యేస్తే మాకు దురదొస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఏదో దాచుంచావు, ఆ ల్యాబ్ నుంచి ఏదో తీసుకొచ్చావు. మర్యాదగా అది మాకు చూపించా, త్వరగా చూపించు. సమోసాలు దాచుంచావా ఏంటి? అసలు ఈ బాక్స్ లో ఏముందో చెక్ చేద్దామండి. చూపించా, మర్యాదగా చూపించా. నేనేమీ తీసుకురాలేదు. అరే ఖాళీ డబ్బా, ఖచ్చితంగా ఏదో నీ వెనక దాచుంచావు, చూపించా. నేను చెప్పాను కదా ముట్టుకోవద్దు అని. మీరు నా మాట వింటే కదా. ఇప్పుడు గోక్కుంటూ ఉండండి. నేను చెప్పింది నిజమేనని మీకు నమ్మకం కుదరలేదు కదా. అయ్యమ్మో మోటు, ఒకసారి అలా చూడు. ఆ వ్యాన్ వాడు బ్యాంకును దోచుకుని పారిపోతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో, ఎంత పెద్ద మోసగాళ్ళు వీళ్ళు. అసలు వీళ్ళని వదలకూడదు. పదండి. అతను మళ్ళీ వచ్చినట్టున్నాడు. అరే ఇతను నా వెనకాలే పడ్డట్టున్నాడు. పట్టుకోండి అందరిని పట్టుకోండి. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్రే మాత్రం పనిచేయదు. ఏదో ఆలోచించు. ఐడియా. ముందుగా షేక్ హ్యాండ్ ఇవ్వండి. కానివ్వండి. ముందుగా గోక్కోండి. అరే ఈ మనిషి ఏం చేస్తున్నాడో తెలియటం లేదే. ఇప్పుడు నీకు కూడా కిటకిటలు పెట్టరా? ఎలా ఉంది? కొట్టండి, వాళ్ళని కొట్టండి.
అరే అయ్యో నేనేం చెయ్యాలి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇతను నా జీవితంలోకి ఎక్కడి నుంచి వచ్చాడు? నేనేం చేయను. ఇంతవరకు నా ప్లాన్ సవ్యంగానే కదా సాగింది. ఇప్పుడు ఇక మీ వంతు. మిమ్మల్ని ఎక్కడెక్కడ టచ్ చేయమంటారో చెప్పండి. మీకు ఎక్కడ దురదలు కావాలో నాతో చెప్పండి. వద్దు నన్ను ముట్టుకోవద్దు. లగైతే ఖచ్చితంగా ముట్టుకునే తీరాలి. నిన్ను ఎలా వదిలిపెడతాం? నువ్వు అక్కడ బ్యాంకులో దోచుకోవడం మేము మా కళ్ళారా చూసాం. ఎలాగైనా సరే నిన్ను ముట్టుకుని తీరాల్సిందే. ఎందుకంటే తగిన శిక్ష అనుభవించాలి కదా. ఏంటి కోజీ గారు, ఇప్పుడు బాగుంది కదా? దొంగిలించడం మీకు ఇష్టం కదా? ఇదిగో, ఇదిగో, తీసుకో, 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 తీసుకో. ఓ డాక్టర్ కోజీ, ఈసారి దొరికిపోయావా? థ్యాంక్ యూ మోటు పత్రులు. అరే మిత్రమా సహోదరు ఆగు. ముందు అందరికి దురదల్ని ఆపుదాం, తర్వాత మాట్లాడుకోవచ్చులే. ఇప్పుడు మీ అందరికి సరిపోతుందిలే. ఇదిగో తీసుకోండి మిత్రమా. థ్యాంక్ యూ సార్. ఈ సైంటిస్ట్ తన సైన్స్ ను ఉపయోగించి కొత్త విధాలుగా దొంగతనాలు చేస్తున్నాడు. ఇంతవరకు ఇతన్ని మేము పట్టుకోలేకపోయాం. ఇక మీద జైలుకి వెళ్లి విశ్రాంతి తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మోటు పట్లు. లేకండి జైలుకి వెళ్ళే సమయం వచ్చేసింది. లేకండి. త్వరగా తీసుకెళ్ళండి పోలీస్ గారు. నేను ఇతని చుట్టుపక్కల కూడా ఉండకూడదు. ఇతను చాలా డేంజర్. థ్యాంక్స్. మీరంతా టీ టిఫిన్లు ఆర్డర్ ఇవ్వండి. అంతవరకు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. అరే ఇందులో ఉత్తరం ఉందేంటి? ఇందులో ఏదో రాసుంది. ఒక మెసేజ్ ఉంది. ఈ రోజు రాత్రి 1 నెలకి సరిపడా రేషన్ పైన సన్సెట్ కేవ్లో పెట్టి వెళ్ళు. అరే దీనికి అర్థం ఏంటి? చూస్తుంటే ఆ కేవ్లో ఏదో రహస్యం దాగున్నట్టుంది. సార్ ఈ లెటర్ నాకు ఇచ్చేయండి సార్. అరే వదులు, నేను చదవాలి. నన్ను చదవనివ్వు. ఇవ్వు. అరే ఏమని చెప్తున్నారు కదా, నాకు ఇచ్చేయండి. ఇవ్వండి సార్, నాకు ఇచ్చేయండి. అరే నా పని అయిపోయింది పత్లు. ఎంత పని చేశారు మీరు? మీ వల్ల నాకు ఎంత పెద్ద నష్టమో తెలుసా? ముందు వాళ్ళని పట్టుకోడయ్యా. గుడ్. అరే మోటు మిత్రమా, ఇంకోసారి ఆలోచించకూడదు. వీల్లేదు. నేను ఎలాగైనా సరే సన్సెట్ కేవ్ లోకి వెళ్ళి తీరుతాను. మీరు ఎన్ని చేసినా సరే, ఏం చెప్పినా సరే వినను. ఆ లెటర్ లో ఏదో సమాచారం దాగి ఉంది. నాలో నిద్రపోతున్న డిటెక్టివ్ ఇప్పుడు మేల్కొన్నాడు. లకైతు మోటు ఎప్పుడైతే కళ్ళలోంచి మేలుకొని బయటకు వస్తాడో అప్పుడు మనం ఖచ్చితంగా సమస్యలో ఇరుక్కుంటాం. మిత్రులారా, నేను బయలుదేరి వెళ్తున్నాను. మీలో ఎవరైనా నాతో రావాలనుకుంటే రావచ్చు. మీకు ఇష్టం లేకపోతే రావద్దు. పదండి, తనని ఒంటరిగా వదలకూడదు. సంతోషం. కొత్త గెస్టులు వస్తున్నారు. వెల్కమ్ వెల్కమ్. అసలు ఎవరు వీళ్ళు? చూస్తుంటే మన మనుషుల్లా లేరు. చూపించండి సార్. మిస్టర్ స్నో, నేను వీళ్ళని నిన్న రెస్టారెంట్ లో చూశాను. ఓ, అలాగా? బహుశా వీళ్ళ లెటర్ చదువు ఉంటారు సార్. ఓ అదన్నమాట విషయం. మిస్టర్ స్నో షోని ఎవరు అప్సెట్ చేయలేరు. అయ్యమ్మా, ఈ రోజు నాకు భలే సరదాగా అనిపించింది. మళ్ళీ మనం అక్కడికి వెళదాం. ఎలా అంటే అమ్యూజ్మెంట్ పార్క్ లో జారుతాం కదా, ఆ విధంగా ఇక్కడ కూడా మనం జారం. భలే సరదాగా అనిపించింది. అయ్యమ్మా, ఏంటి నా మీద పడుకుని అమ్యూజ్మెంట్ ఆనందాన్ని పొందుతున్నావా? ఇదిగో ఇదిగో
నాలో నిద్రపోతున్న డిటెక్టివ్ ఇప్పుడు ఇంకా బలంగా నిద్ర మేల్కొన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి తీరాల్సిందే. వెళ్దాం పదండి. పెద్దన్నయ్య, ఫ్లయింగ్ హెల్మెట్స్ ని బయటికి తీయి. అరే మిత్రమా సహోదర మోటు, నేను హెల్మెట్లు తేవడం మర్చిపోయానయ్యా. పెద్దన్నయ్య, మరేం పర్వాలేదు. తిరిగి మనం నడిచి అక్కడికి వెళ్దాం. పదండి. అరే మిత్రమా, నాకు నీరసం వచ్చింది. ఐడియా వచ్చింది. అరే మిత్రమా సహోదరులారా, ఎందుకు ఇంత స్లోగా వస్తున్నారు? రండి ఫాస్ట్ గా. ఇలా వెళ్తే ఎప్పుడు వెళ్తాము? లగైతూ ఇతను ఇంతకీ ఎక్కడ ఎగురుతున్నాడు? ఈ రోజు డాక్టర్ జట్కాని వదిలిపెట్టకూడదు, కానీ నా కంటికి కనపడడం లేదే. అరే పెద్దన్నయ్య, ఎక్కడున్నావు? అరే మిత్రమా సహోదరా, నేను ఇక్కడే ఉన్నాను. కింద చూసుకో, కిందున్నాను. ఇది వేసుకున్నామంటే మనము ఇలాగ జారుకుంటా ఆ పైకి త్వరగా వెళ్ళిపోవచ్చు. అలా పైకి తేలిగ్గా ఉంటుంది. వెళ్దామా? మోటు ఘసిటే రామ్ సింగన్ సార్, ఇతనికి వెంటనే గుణపాఠం నేర్పించాలి. ఎందుకంటే ఇతను మళ్ళీ మనల్ని మోసం చేశాడు. ఇప్పుడు నేనేం చేస్తానో మీరు కూడా అదే చెయ్యాలి. అది సరే పెద్దన్నయ్య. డాక్టర్ జట్కా, ఇప్పుడు స్పీడ్గా నువ్వు వెళ్తావో లేకపోతే మేము వెళ్తామో చూద్దాం. మీ వీల్స్ ని ఫుల్ స్పీడ్ లో పెట్టుకోండి. అరే మిత్రుడా సహోదరుడా, ఇప్పుడు నా మీదకి ఎక్కండి, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తా. భలే ఉంది కదా, మరి త్వరగా అక్కడికి తీసుకెళ్ళిపోతాను కదా. రండి రండి రండి. భలే ఉంది. ఇటువంటి ఘోరం ఎక్కడా జరగదయ్యా బాబు. నా ఈ పంత పోయింది. అరే డాక్టర్ జట్కా, ఇప్పుడు ఎందుకని ఏడుస్తున్నావు? అదే మనం పైకి వచ్చేసాం కదా. అరే మిత్రమా సహోదరా, నేను ఎందుకు ఏడుస్తున్నానని అడుగుతావేంటయ్యా బాబు? నా పరిస్థితిని ఎలా చేశారో చూడండి. అరే ఇప్పుడు ఏడవడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. త్వరగా పదండి. ఇక్కడ రెండో దారి ఓపెన్ చేసే ఉంది. ఇదే సరైన మార్గం అయి ఉంటుంది. పదండి. లగైతూ కంగారు పడకండి, ఆగండి. నేను వెళ్ళి ఇతని డ్రెస్ సరిచేసి వస్తాను, సరేనా? పదండి, మనం ఈలోగా ముందు వెళ్తూ ఉందాం. చాలా మొండి వాళ్ళలా ఉన్నారు. మళ్ళీ వచ్చేసరే, ఇప్పుడేం చేయాలి? ఇదే సరైన చోటు. అరే ఈ మంచు గోడ హఠాత్తుగా మధ్యలో ఎలా వచ్చింది? అదే అర్థం కావడం లేదు. మీరు చూస్తూ ఉండండి. ఈ మంచు గోడని ఒక్క నిమిషంలో అడ్డు తొలగిస్తాను. అరే చింగం గారు, పతులు, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మేమిద్దరం ఇక్కడ ఉన్నాం. అరే ఇది మరీ బాగుంది. మీరిద్దరూ హాయిగా మంచు లోపల రెస్ట్ తీసుకుంటున్నారా? నేనేమో కష్టపడి ఇక్కడ మంచుని అడ్డు తొలగిస్తున్నాను. రెస్ట్ తీసుకుంటున్నావా? మమ్మల్ని మంచులో పుచ్చింది నువ్వే కదా. మమ్మల్ని పాతి పెట్టి రెస్ట్ తీసుకుంటున్నా ఉంటున్నావా? సారీ, తప్పైపోయింది. పదండి, మనం ముందుకు వెళ్దాం, సరేనా? పదండి. పదండి వెళ్దాం. చాలా మొండి వాళ్ళలా ఉన్నారు. ఏదో ఒకటి చేయండి సార్. పతులు, సడన్ గా వేడి ఇలా పెరిగిపోతుందేంటి? చట్ట మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఈ మంట నేను ఎలాగైనా ఆడుతున్నాను. అరే గసిటారాం, పెద్దన్నయ్య, వాళ్ళ మాటలు వినపడడం లేదేంటి? వాళ్ళు ఎక్కడున్నారు? అరే ఎవరంటే మమ్మల్ని కాపాడండి, నేను గొడ్లు గుట్ట వెళ్ళిపోతున్నాను. మేమిద్దరం ఇక్కడే ఉన్నాము. అలాగా? మీరు హాయిగా ఆడుకుంటున్నారా? మాకు మంటలంటించి వేడుక చూస్తున్నారా? మోటు త్వరగా పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో సమస్య ఉంది. నేను ముందే చెప్పాను కదా, పద. త్వరగా కానివ్వండి, వాళ్ళు వచ్చేలాగా అన్ని దాచిపెట్టాలి. త్వరగా త్వరగా. నేను కాదు, వెళ్ళిపోతున్నా. లేదు, అది చాలా లక్షల విలువ చేసే వస్తువు.
హలో ఎవ్రీవన్, ఇప్పుడు త్వరగా చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఐ ఆమ్ మిస్టర్ స్నో అండ్ దిస్ ఈస్ మై షో. ప్రపంచంలో అన్ని చోట్ల దోచుకున్న వస్తువులు జనం తీసుకొచ్చి ఈ గొడవంలో దాచుకుంటారు. కొంతకాలం తర్వాత దొంగతనం సమస్య సద్దుమణిగిన తర్వాత వాళ్ళ వస్తువులు తీసుకువెళ్లి బజార్లో అమ్ముకుంటారు. వాళ్ళు ఇక్కడ దాచుకున్నందుకు నాకు కమిషన్ ఇస్తూ ఉంటారు. చూస్తారంటే పట్టుకోండి వాళ్ళని, వాళ్ళు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. పట్టుకోండి వాళ్ళని, వదలకండి, పట్టుకోండి. ఇదిగో అయ్యమ్మా, నేను అయిపోయాను. లాగేద్దు. విసిరండి. మమ్మల్ని వదిలేయండి. బాబు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అరే, ఈ మంచు ముద్దల్లోనూ మనుషులు ఉన్నారా? అయితే వెంటనే విసిరండి వాటిని. కాపాడండి. అరే మిత్రమా సహోదరా, మీరు మాకు మిత్రులు కదా, మీరు కూడా మమ్మల్ని ఇసిరేస్తారేంటయ్యా? మోటు, మేము నీ స్నేహితులం కదా. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఓ నాయనో, వద్దు, అవన్నీ చాలా విలువైన వస్తువులు, వాటిని విసిరి పారేయకండి. ఓహో, 25,000 రూపాయల నష్టం వచ్చిందే, ఇప్పుడు నేనేం చేస్తాను? అరే, ఇప్పుడు 50,000 రూపాయల వస్తువులు పోయాయే. ఆగండి, ఆగండి, ఇవి చాలా విలువైన వస్తువులు. ఆల్రెడీ మీరు 1 మిలియన్ రూపాయల విలువైన వస్తువులన్నింటినీ సర్వనాశనం చేశారు. నో మోర్ ఫైట్ ప్లీజ్. అందరూ వీటిని జాగ్రత్తగా దాయమని నాకు ఇచ్చారు. ఇవన్నీ విరిగిపోయాయని తెలిస్తే నన్ను చంపేస్తారు. అంతకంటే నేను మీకు సరెండర్ అయిపోతాను, నన్ను వదిలేయండి. పెద్దన్నయ్య, కొండపైకి ఎక్కి ఎక్కి మేం బాగా అలసిపోయాం. తినడానికి త్వరగా ఏదైనా పెట్టండి, ఆ తర్వాత మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి మేమే తీసుకెళ్తాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.